ఐస్ క్రీమ్ల కోసం ఆరాటపడే వయసు తనది. తోటి ఫ్రెండ్స్తో కలిసి గల్లీ క్రికెట్లో ఆడుకునే సమయం అది. కానీ ఇప్పుడు అతడు ఒక సంచలనం. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే సెంచరీ చేసిన మొనగాడు. తక్కువ బంతులోనే 100 పరుగులు చేసి అరవీర భయంకర గేల్ తర్వాత తన పేరు రాసేసుకున్నాడు. అతడే వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రపంచం విస్తుపోయేలా తన చరిత్ర మొదలుపెట్టాడు. క్రికెట్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయేలా తన ప్రతిభ చూపిస్తున్నాడు. నిండా 15 ఏళ్లు కూడా లేవు. సాధారణంగా ఈ వయసులో మహా అయితే ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో కలిసి గల్లీలో ఆటలు ఆడతారు, టీవీలో మ్యాచ్లు చూస్తారు, అంతే. కానీ మనోడు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. చెమటలు పట్టించే బౌలర్లను సైతం ఉతికి ఆరేస్తున్నాడు. 25 కోట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఆడలేని ఆటను 25 ఏళ్లు కూడా లేని వైభవ్ రఫ్ ఆడించేస్తున్నాడు. ఆడిన మొదటి మ్యాచ్లోనే మొదటి బంతికే 6 కొట్టిన వైభవ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూపించి తను ఎలాంటి ఆటగాడో చెప్పే ప్రయత్నం చేశాడు. ఉన్న కాసేపు ధనాధన్ బ్యాటింగ్ చేసి అవుట్ అయిపోయి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ అయ్యో పాపం చిన్నపిల్లాడు కదా అనుకున్నారు. వాళ్ళకేం తెలుసు తర్వాత మ్యాచ్లో బౌలర్లను ఏడిపిస్తాడని, ఇంతలా ఊతకోచకొస్తాడని ఎవరు ఊహించలేదు. అది కూడా అత్యంత తక్కువ బాల్స్లో సెంచరీ చేసేంత. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా అదే చర్చ. వారేవా ఏం ఆడాడు, ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతాడు అంటూ మరో రోహిత్ అంటూ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. ఎవరు ఏమవుతారనేది పక్కన పెడితే ఇప్పుడు అతని ఆట ఐపీఎల్ మొత్తానికే హైలైట్గా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలే చప్పగా సాగుతున్న ఐపీఎల్కి మనోడి బ్యాటింగ్తో మంచి బూస్టింగ్ వచ్చింది. ఏం చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా అరే మంచి ఆట మిస్ అయ్యామే అనుకునేలా చేశాడు. మొత్తానికి ఐపీఎల్కి మజా ఇవ్వడంలో మనోడు శాయశక్తులానే ట్రై చేస్తున్నాడు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటూ వైభవ్ దూసుకుపోతున్నాడు. చూద్దాం మున్ముందు మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు. वैभव आज आईपीएल के मैच में मात्र 35 गेंद में शतक मार के अपने टीम राजस्थान रॉयल को जीत दिलाया है। उसके इस उपलब्धि के लिए हम लोग काफ़ी खुश हैं। हम लोग के साथ साथ हमारा पूरा इलाका, जिला और पूरा बिहार और देश उसके शानदार बैटिंग के लिए खुशियां मना रहा है। वैभव के इस योगदान और उपलब्धि के लिए हम राजस्थान रॉयल के पूरे मैनेजमेंट और खिलाड़ियों को दिल से धन्यवाद देना चाहेंगे। पिछले 3-4 महीने से वैभव को राजस्थान रॉयल अपने पास रख करके बहुत ही अच्छी प्रैक्टिस वो लोग करा रहे थे। उसके हेड कोच राहुल द्रविड़ सर, बैटिंग कोच विक्रम राठौर सर, जुबिन भरूचा सर, सईराज बहुतुले सर और रोमी सर सभी मिलके इसके खेल को वहाँ सुधार रहे थे और अच्छा बना रहे थे। वैभव भी काफ़ी मेहनत कर रहा था, उसी का परिणाम है कि वैभव आज इतना अच्छा खेला है। इसके साथ साथ बीसीए के अध्यक्ष राकेश तिवारी साहब को भी हम दिल से सब परिवार दिल से धन्यवाद देना चाहेंगे। उन्होंने बहुत ही कम उम्र में वैभव को बिहार से खेलने का मौका दिया और वैभव ने अच्छा खेल दिखाकर आज इस मुकाम पर वैभव पहुँचा है।
న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.